హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెరిన్ బ్లాగ్స్. సో మన లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా మనకంటూ మనం కొంత టైం కేటాయించుకుంటూ కొన్ని థింగ్స్ నేర్చుకోవాలి. అట్లా నేను రీసెంట్గా పేపర్ చూసినప్పుడు తెలంగాణకి సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ అని ఒకటి చూశాను. సో దానికి సంబంధించి 15,000 వేకెన్సీస్ ఉన్నాయంట. సో త్వరలో గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పెళ్లి కాని వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ దీనికోసము మీరు క్యాస్ట్, ఇన్కమ్ అండ్ అలాగే ఆధార్ సర్టిఫికేట్, ఓకే, ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ లోకల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ లోకల్ సర్టిఫికేట్ కూడా అంటే మీరు ఈ స్థానికతకు చెందిన వాళ్ళే అనేసి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, ఈ జాబ్ ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయాలా అనేది నేను ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అండ్ బ్లాగ్స్ పేజ్లో అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ గురించి. బికాస్ ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటారు. మనం ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అని అనుకుంటాము. సో అందుకోసమని ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా నోటిఫికేషన్ రిలేటెడ్ జాబ్స్ కూడా. అండ్ ఇన్ కేస్ మీలో ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా కింద కమెంట్ చేయండి. ప్రిపరేషన్కి సంబంధించి టెట్ కానివ్వండి, ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేశాను. బట్ ఈ ఛానల్ కంప్లీట్లీ వ్లాగ్స్. బట్ అప్పుడప్పుడు ఇట్లా రెగ్యులర్గా జాబ్స్ గురించి కూడా కొంచెం అప్డేట్ ఇస్తే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అనేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ అలాగే మనం డైలీ ఒక 1 అవర్ కనుక ప్రిపరేషన్కి కనుక పెట్టుకుంటే కొంత యూస్ఫుల్గా అయితే ఉంటుంది. పేపర్స్, డిఫరెంట్ పేపర్స్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లేకపోతే మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంత టైం అయితే స్పెండ్ చేయండి, ఎవరైతే ప్రిపరేషన్ అవ్వాలనుకుంటున్నారో. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చూసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ కూడా మీరు చాలా చూసే ఉంటారు కదా. సో అందుకోసమని అసలు ఎవరికి డబ్బులు పే చేయకుండా జస్ట్ స్కిల్తో మాత్రమే ఉంటే బెస్ట్ అనమాట. అండ్ ఈ మధ్యలో రికార్డ్ రైటింగ్ అనేది కూడా ఒక ట్రెండ్ అయిపోతుంది జాబ్. అంటే మనం రికార్డ్స్ రాసి వేరే వాళ్ళకి పంపిస్తే కూడా మనకి అమౌంట్ సెండ్ చేయడం అట్లా. సో దాంట్లో కూడా స్కామ్స్ ఉంటాయి. సో మీరు జెన్యున్గా ఎవరైనా తెలిసిన వాళ్ళకి, దగ్గర ఉన్న వాళ్ళకి ఫ్రీగా కాకుండా మనీకి రాయండి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ వర్కే కదా. సో మన కష్టాన్ని మనము వాళ్ళకి రికార్డ్స్ రాసిస్తుంటే వాళ్ళు అమౌంట్ అయితే పే చేస్తారనమాట. అండ్ లేకపోతే కొన్ని ఎక్సెల్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. ఓకే, సో ఇంట్లో ఉండి ఏదైనా చిన్నగా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నా కూడా అట్లాంటివి చాలా ఉంటాయి. దానికి ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రై అయితే చేయండి. అండ్ వీటికి ఎట్లాంటి మనీ కూడా పే చేయకండి. మీరు ఏదైనా స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి లేకపోతే కోర్స్ నేర్చుకోవడానికి అమౌంట్ పే చేయండి. అంతేగాని జాబ్స్ గురించి ఎవరైనా డబ్బులు పే చేయండి అంటే ఇంక పక్కా అర్థం చేసుకోవాల్సింది ఫ్రాడ్ అన్నమాట. ఓకే.